సంపూర్ణ చంద్రగ్రహణం పురస్కరించుకుని రంగనాథ ఆలయం మూతపడింది. ఇవాళ సాయంత్రం నుంచి రేపు తెల్లవారుజాము వరకు కూడా ఆలయం మూసివేస్తున్నట్లు అర్చకులు తెలిపారు. రేపు తెల్లవారుజామున తిరుమంచున కార్యక్రమాలను నిర్వహించిన అనంతరం శ్రీవారి దర్శనం యథావిధిగా కొనసాగుతుందని అంటున్నారు. ఇక రాహుగ్రస్త సంపూర్ణ చంద్రగ్రహణం కావడంతో కుంభరాశి వారు గ్రహణ ఖగోళ దృశ్యాన్ని చూడకూడదన్న నియమాన్ని శాస్త్రం వివరిస్తుందంటున్న స్నానాచార్యులతో నరసింహాచార్యులతో మా నెల్లూరు ప్రతినిధి శ్రీధర్ ఫేస్ టు ఫేస్. సనాతన సంప్రదాయాన్ని అనుసరించి తెలుగు సంవత్సరాది విధానాలను పాటించే ఈ విధానంలో విశ్వావసునామ సంవత్సరంలో ప్రథమ చంద్రగ్రహణం అత్యంత ప్రాధాన్యంగా ఇక్కడ భావిస్తారు. గ్రహణం అంటేనే ఒక దోషకాలం. ఈ దోషకాలం ఈ చంద్రగ్రహణంలో రాహు చంద్రగ్రహణంగా ఇక్కడ పేర్కొంటున్నారు. ఇది 9:50 స్పర్శకాలం ఇక్కడ మొదలవుతుంది. దీనికి సంబంధించి సనాతన విధానాలను అనుసరించి ఆలయాలను మూసివేయడం, విముక్తి అనంతరం సంప్రోక్షణ కార్యక్రమాలను నిర్వహించే క్రమం ఇక్కడ కొనసాగుతూ ఉంది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో ఉత్తర శ్రీరంగంగా భక్తులు భావించే, విశ్వసించి తరలివచ్చి భక్తులు సందర్శించే ఈ శ్రీరంగనాథ దేవాలయంలో ఈ గ్రహణానికి సంబంధించి ఇక్కడ విధానాలను, ఇక్కడ విశిష్టతను, దోష నివారణ కార్యక్రమాల గురించి ఇక్కడ స్థానాచార్యులు, నరసింహాచార్యుల ద్వారా మనం విషయం తెలుసుకుందాం. సార్ చెప్పండి, ఈరోజు ఈ సాంప్రదాయాన్ని, సనాతన సంప్రదాయాన్ని అనుసరించి ఇక్కడ ఈ సంవత్సరానికి సంబంధించి ఎలాంటి దోష పరిహారాలను సూచించే అవకాశం ఉంది? విశ్వావసునామ సంవత్సరం 7/9/2025 భాద్రపద శుద్ధ పూర్ణిమ రోజున సంపూర్ణ రాహుగ్రస్త చంద్రగ్రహణం ఏర్పడుతుంది. అంటే ఒకసారి రాహువు చేత, మరొక్కసారి కేతువు చేత మార్చి జరుగుతూ ఉంటుంది. ఇది రాహుగ్రస్త చంద్రగ్రహణం. ఇది రేపటి దినం రాత్రి 9:50 స్పర్శకాలం, 11:41 మధ్యకాలం, రాత్రి 1:31 మోక్షకాలంగా సిద్ధాంతి నిర్ణయం జరిగింది. ఈ గ్రహణ కాలంలో దేవాలయాలు ఏది కూడా తెరిచి ఉంచరు. ముఖ్యంగా తల్పగిరి రంగనాథ స్వామి వారి దేవస్థానాన్ని 7వ తేదీ సాయంత్రం 6 గంటలకు మూసివేస్తారు. పక్క రోజు తెల్లవారి స్వామివారికి తిరుమంజనం, ప్రోక్షణ అయ్యి ఆ తరువాత భక్తులకందరికీ దర్శనమిస్తారు. ఈ గ్రహణ కాలంలో ముఖ్యంగా ముందు రోజు సాయంత్రం, అంటే రేపటి దినం సాయంత్రం 5:30 గంటల తర్వాత ఏ ఆహారం తీసుకోకుండా ఉంటే చాలా మంచిది. గ్రహణ కాలంలో కడుపులో ఏరి ఉండకూడదు. ఆ రేస్ యొక్క ప్రభావం మన మీద ఉంటుంది అని శాస్త్రజ్ఞులందరూ కూడా చెప్తారు. అటు శాస్త్రము చెప్తుంది, ఇటు విజ్ఞానము చెప్తుంది. ఇకపోతే గ్రహణం వదిలిన తర్వాత మాత్రమే ఆహారం తీసుకోవడం మంచిది. ఇక ఈ గ్రహణం ఈసారి కుంభరాశిలో శతభిషం మరియు పూర్వభద్ర నక్షత్రాలలో ఏర్పడుతుంది. కాబట్టి కుంభరాశి వారు ఈ గ్రహణాన్ని చూడరాదు. ఇది కాకుండా ఈ సంవత్సరం మిగతా అనేకములైనటువంటి రాసుల వారికి కూడా ఇందులో దోషం ఉంది. అందులో ముఖ్యంగా వృషభ, మిథున, కటక, సింహ రాసులను వదిలిపెట్టి తక్కిన రాసుల వాళ్ళందరికీ కూడా ఈ గ్రహణ దోషం ఉన్నది. ఈ గ్రహణ దోషం అనేటువంటిది 6 నెలల వరకు ఉంటుంది. ఎవరు భయపడాల్సిన అవసరం లేదు. వారి ఇళ్లల్లో ఉండడం, గ్రహణ సమయంలో భగవంతుడి దగ్గర ఒక దీపారాధన చేసి శుచిగా కూర్చొని భగవన్నామాన్ని మనం జపించడం. ఎవరైతే ఆ సమయంలో భగవన్నామాన్ని జపిస్తారో దానికి 100 రెట్ల ఫలితం ఉన్నది శాస్త్రం. ఈ చంద్రగ్రహణానికి సంబంధించి రాహుగ్రస్తంగా జరిగే ఈ గ్రహణానికి సంబంధించి అనేక సోషల్ మీడియాలో అనేక అవాస్తవాలను కూడా ప్రచారం చేయడం కూడా జరుగుతుంది. అయితే ఇక్కడ మనం చూసినట్టయితే
ఇక్కడ స్థానాచార్యులు నరసింహాచార్యులు ఇక్కడ రంగనాథ ఆలయంలో ఉన్న స్థానాచార్యులు ఇక్కడ ఉన్న సాంప్రదాయాన్ని అనుసరించి ఆలయాన్ని మూసివేయడం, ఉదయాన్నే శుద్ధి చేయడం, తిరుమంజసం నిర్వహించి దర్శనం ప్రారంభించడం జరుగుతుంది. ఇక్కడ ఆలయంలోనే ఇలాంటి సాధారణమైన క్రమం కొనసాగుతుంది. గ్రహణ కాలంలో మాత్రమే ఆలయాన్ని మూసి ఉంచే సాంప్రదాయాన్ని పాటిస్తారు. దైవ ప్రార్థన మాత్రమే ఆ సమయంలో చేసుకోవడం ద్వారా మంచి జరుగుతుందని కూడా తెలియజేయడం జరిగింది. ఇక్కడ మనం చూసినట్టయితే ఇలాంటి సనాతన సాంప్రదాయానికి సంబంధించిన అంశాలను ఇక్కడ స్థానాచారులు, శాస్త్ర సమ్మతమైన వారు, శాస్త్ర పరిజ్ఞానం ఉన్న వారి ద్వారా తెలుసుకొని ఈ వదంతుల నుంచి దూరంగా ఉండాల్సిన అవకాశం కూడా ఉంది. కెమెరా పర్సన్ విజయ్తో శ్రీధర్, ANN న్యూస్, నెల్లూరు.